ఒక్క నిమిషం. ఏంటి మేడం చెప్పండి. ఇప్పుడు నేను చెప్పేది అలాగే వెళ్ళి అక్కడున్న వాళ్ళందరికీ చెప్పిరా. ఓకే ఓకే. ఓకే వెళ్ళండి వెళ్ళండి. మరి ఇంకేమనుకుంటున్నారు? ఏమనుకుంటాం అక్క, ఇక్కడ విషయం జరిగింది తెలుసా? అక్క ఇక్కడే వినండి. రవి, ఇప్పుడు నీకు పెళ్ళయింది. ఈ టైంలో మనం ఇలా సపరేట్గా కలవడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు రవి. శామ్, పెళ్ళైతే అంతా మారిపోతుందా? నేను నిన్నే లవ్ చేస్తున్నాను శామ్. ఏంటి ఇదంతా? ఈ నిమిషం వరకు నేను నిన్నే నా మనసులో అనుకుంటూ ఉన్నాను. ఆ బంగారి నాకు అస్సలు ఇష్టం లేదు శామ్. అయినా తను అసలు ఒక అమ్మాయినా? ఛా! నా లవ్ ఎప్పటికైనా నువ్వే శామ్. ఝాన్సీ అమ్మ నన్ను కంపెల్ చేసింది కాబట్టే నేను బంగారి మెడలో తాళి కట్టాను. త్వరలోనే తనకి డైవోర్స్ ఇచ్చేసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను శామ్. ఏంటి రవి, ఇదంతా జరిగే పనేనా? ఖచ్చితంగా జరుగుతుంది శామ్. ఏంటిది అన్యాయంగా ఉందే. అలా ఎలా మాట్లాడతాడు అసలు? రవి ఏంటి ఎలా మాట్లాడుతున్నాడు? అక్క, ఇక్కడేం చేస్తున్నారు? భోజనం రెడీ అయింది, రండి భోజనం చేద్దరు. బంగారి, ఏమైందక్క చెప్పండి. లోపల రవి ఆ సంయుక్త ఇద్దరు అక్క 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 అక్క, మాట్లాడకండి, నాతో రండి. ఎక్కడికి? చెప్తాను, రండి అక్క, రండి రండి రండి. ఏంటి బంగారి? అక్క, అక్కడ చూడండి. రవి ఇక్కడుంటే అక్కడ మాట్లాడిందెవరు? ఏంటిది? నాకేం అర్థం కావటం లేదు. మరి లోపలున్నది? అది సంయుక్త. తన అంతే అక్క. అలా చేస్తే నేను పొసెసివ్ అవుతాను, మోసపోయి వెళ్ళిపోతాను అనుకుంటుంది. తన క్యారెక్టరే అంతా. వదిలేండక్క, పాపం. పెళ్ళ ఆగిపోయిందనే బాధలో అలా చేస్తోంది. పాపమా? ఉండు చెప్తాం. అక్క అక్క